ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నాం. ఇప్పటి వరకైతే ఆయన తీసినటువంటి ఈ 11 నెలల కాలంలో 100% బీసీలకు మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను వారికి, మా బీసీ ప్రజలకు, బీసీ ప్రజాప్రతినిధులకు వారందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు సరే ఎన్నికల మేనిఫెస్టోలు ఎన్నికలు అయ్యేంత వరకు ఒక విషయం లేదు, ఎన్నికలైన తర్వాత కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు జనగణన అని చెప్పి స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ వేయింది చిత్తశుద్ధి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మార్చి 5వ తారీఖు నాడు 3/5/2024 నాడు సుదీర్ఘంగా అసెంబ్లీలో చర్చ జరిపి జనగణన బీసీల యొక్క స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ గురించి కమిషన్ ఇస్తామని చెప్పి 6వ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నాం. ఎప్పుడది? మార్చి 5వ తారీఖు 2004. మార్చి 5 నాడు వేస్తామన్నటువంటి కమిషన్ని ఎప్పుడు వేసిండు? సెప్టెంబర్ 6 తారీఖున జీవోఎంఎస్ నంబర్ 26. అంటే 6 నెలలు అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిపి 6 నెలల్లో ఒక్క అడుగు కూడా ముందేయకుండా ఏదైతే సెప్టెంబర్ 6 తారీఖు నాడు 26 జీవో నంబర్ తోటి బీసీ కమిషన్ వేసింది. బీసీ కమిషన్ వేసినప్పుడే మేము చెప్పినాం బీఆర్ఎస్ పార్టీ తరఫున, ఈ కమిషన్ చెల్లదు, ఇది డెడికేషన్ కమిషన్ కాదు, నీకు డెడికేషన్ కమిషన్ ద్వారానే జనగణన కావచ్చు, ఆర్థికంగా సామాజికంగా ఎడ్యుకేషన్ పరంగా రిజర్వేషన్ల పరంగా ఆ వేసినటువంటి బీసీ కమిషన్ చెల్లదు. ఎందుకంటే అది 2010లోనే ఆ రోజే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్ల పైన స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ ఫైనల్ అని చెప్పి సుప్రీంకోర్టే ధర్మాసనం ద్వారా తీర్పిచ్చింది. దాన్ని మేము చూపించినాం.